ఫార్ములా ఈ కారు రేసు కేసు విచారణలో ఈడీ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. కారు రేసు నిర్వహణకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు విదేశీ సంస్థకు లేఖ రాయనున్నారు. అదేవిధంగా మరోవైపు ఫెమా నిబంధనల ఉల్లంఘనపై కూడా ఆరా తీస్తున్నారు. కేసు విచారణలో భాగంగా తాజాగా హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా నోటీసులు జారీ చేశారు. కేసులో ప్రధానంగా ఎవరి ఆదేశాలతో విదేశీ సంస్థకు నిధులు చెల్లించారనే అంశంపై ఈడీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా కేసులో A3 నిందితుడిగా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ అధికారులు నేడు విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కానీ అనూహ్యంగా ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. తాను విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ కార్యాలయానికి ఈమెయిల్ పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన అధికారులు ఆయనను మరోసారి విచారణకు పిలుస్తామని రిప్లై ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పద్మ ఏదైతుందో హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఈ ఫార్ములా కార్ రేసు వ్యవహారంలో కీలక మలుపు తిరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి కీలకంగా అప్పుడున్న మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ నేతృత్వంలో జరిగినటువంటి అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, HMDA అధికారి ఇంజనీరింగ్ అధికారి విమల చూసిన బిఎన్ రెడ్డి ఈ ముగ్గురు నేతృత్వంలో జరిగినటువంటి ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దీనిపై మరింత విచారణ స్పీడ్ పెంచిన పరిస్థితి. ఫార్ములా ఈ కేసు వ్యవహారంపై ఈడీ అధికారులు అయితే మరింత జట్టి స్పీడ్ పెంచారు. జట్టి స్పీడ్ తోటి ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రిపీటెడ్గా జరిగినటువంటి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, కనీసం ఒక జీవో కాపీ కూడా లేకుండా కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం విదేశీ అకౌంట్లకు బదిలీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా చేశారని చెప్పి ఇప్పటికే ఈడీ అధికారులు దానిపై ఫోకస్ చేశారు. ఆ నేపథ్యంలోనే విచారణ కూడా స్పీడప్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రిపీటెడ్గా దీనికి సంబంధించి ఫార్ములా కారు ఈ రేస్ వ్యవహారంలో ఎన్ని కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగమై ఎన్ని కోట్ల రూపాయలు వేరే విదేశీ అకౌంట్లకు పోయినని చెప్పేసి ఇప్పటికే హిమాయత్ నగర్ బ్యాంకు మేనేజర్కు నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. ఆ నేపథ్యంలోనే ఫేమా నిబంధనలకు విరుద్ధంగా ఈ నిధులు మొత్తం మళ్లింపు చేశారు. ఆ అకౌంట్స్ మొత్తం ఏ అకౌంట్స్ కింద పంపించారు, ఎన్ని కోట్ల రూపాయలు పంపించారు, అది ఎలాంటి ప్రభుత్వ అనుమతి ఉంది, ఎవరు చెప్పారు అప్పుడు వ్యవస్థల పూర్తిగా దీనిపై విచారణ స్పీడప్ చేశారు ఈడీ అధికారులు. అయితే చూస్తున్నాం ఎలాంటి పర్మిషన్ లేకుండా గత ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఇష్టాధికారంగా చేసినటువంటి ఈ అధికారం దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలు ఇటు అప్పుడు మున్సిపల్ శాఖకు పనిచేసినటువంటి కేటీఆర్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, బిఎన్ఎల్ రెడ్డి కావచ్చు, HMDA అధికారిగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, పూర్తిగా ముగ్గురు అధికారులు కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది. అదే ఈ అమౌంట్ని ఎన్ని విదేశీ బ్యాంకులకు ఏ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు, ఏ అకౌంట్కి ఎన్ని కోట్ల రూపాయలు చేసినని చెప్పేసి అయితే ఈడీ అధికారులు ఫోకస్ చేస్తారు. ఆ నేపథ్యంలోనే ఆ మొత్తం వేలాది కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ పోయినని చెప్పేసి ఇప్పటికే విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అన్ని ఆరాధిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపై స్పీడప్ పెంచిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇటు అధికారులు కావచ్చు, అటు ప్రభుత్వం కూడా ఒక పక్క మొత్తం స్పీడప్ చేసిన పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం ఈ కార్ రేస్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నిధులు దుర్వినియోగం కాబట్టి దీనిపై ఇంకా మరింత స్పీడ్ పెంచిన పరిస్థితి. దీని వెనక ఎవరున్నారు, వీళ్ళైనా కేటీఆర్, అరవింద్ కుమార్, ఈ బిఎన్ రెడ్డి వీళ్ళే ఉన్నారా, ఇంకెవరైనా అధికారులు ఉన్నారా, ఎలాంటి పర్మిషన్ తోటి చేశారనేది పూర్తిగా విచారణ చేస్తున్న పరిస్థితి. దీనిపై వారు ఎవరున్నా కూడా ఎలాంటి అది హోదాలను కూడా తప్పకుండా ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం తన పార్టీ తాను పని చేసుకుంటూ పోతుందని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ కేసుపై మరింత విచారణ స్పీడప్ పెంచిన పరిస్థితి ఉంది. ఇటు పోలీసు వర్గాలు కావచ్చు, అటు ఈడీ అధికారులు కావచ్చు, పూర్తిపై దీనిపై ఫోకస్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. లక్షలాది రూపాయలు ఎలాంటి గత ప్రభుత్వం దీని అనుమతిని అడ్డుగా పెట్టుకున్న అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని దుర్వినియోగం చేసినటువంటి కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము, అది తెలంగాణ రాష్ట్ర రైతుల సొమ్ము, ప్రజల సొమ్ము చెప్పి ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనిపై మరింత ఫోకస్ చేసింది. ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, దీనిపై ఎవరెవరు అధికారులు ఉన్నారని పూర్తిగా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. నిజంగా దీని వెనకాల ఎలాంటి అధికారులు ఉన్నా, ఎలాంటి ఎంత పెద్ద వారున్నా కూడా తప్పకుండా చట్టం తన పని తాను చేస్తుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా దీనిపై స్పీడప్ చేసిన పరిస్థితి ఉంది. చూడాలి ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఆ అధికారులు ఎవరిని అరెస్ట్ చేసినా చూడాల్సిన అవసరం అవుతుంది. పద్మ.